విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ విదుషేఖర భారతీ. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు. ఈ ఆషాఢ మాసంలో మనము ఏమేమి వస్తాయని తెలుసుకున్నాము. అందులో మనకు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి, ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్నే ఈ సంవత్సరంలో 6వ తేదీన ఈ శుద్ధ ఏకాదశి అనేది మనకు వస్తుంది. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇంకా తొలి ఏకాదశి పల్లెలంతా కూడా విత్తనాల ఏకాదశి అని కూడా చెప్పుకుంటారనమాట. ఈ రోజు నుండే చాతుర్మాసం వ్రత దీక్ష చేసే వాళ్ళందరూ కూడా ప్రారంభిస్తారన్నమాట. ఎందుకంటే శ్రీ విష్ణువు క్షీరాబ్ది శయనంతో శయనిస్తూ ఉంటాడు. కావున దీనికి శయనేకాదశి అనేటువంటి పేరు వచ్చింది. శయనేకాదశి ఎందుకు వచ్చిందంటే ఆ మహావిష్ణువు క్షీరాబ్దిలో పాల సముద్రములో ఆయన శయనిస్తాడు ఆ టైంలో, ఆ రోజు. కావున దీన్ని శయనేకాదశి అనేటువంటి పేరు వచ్చింది. మరియు ఈరోజు ఈనాడు ఈ ఏకాదశి నాడు అందరూ విధిగా ఏకాదశిని చాలా మటుకు ఆచరిస్తారు. ముఖ్యంగా పల్లెల్లో ఇది మొట్టమొదటి ఏకాదశి, తొలి ఏకాదశి అనేసి ఆ ఆలోచనతో, ఆ మనస్సుతో వాళ్ళు ఈ ఏకాదశి, తొలి ఏకాదశిని చాలామంది పాటిస్తూ ఉంటారు. కావున దీన్ని తొలి ఏకాదశిని కూడా అన్నారు. పూర్వము 3 ఋతువులే ఉన్నాయట. సంవత్సరానికి 3 ఋతువులే ఉన్నాయంట. అది 4 నెలలకు ఒకసారి ఉండేదనమాట. 4 × 3 = 12 నెలలకు 3 ఋతువులే ఉన్నాయి. వర్ష ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు అనేటువంటి 3 ఋతువులే పూర్వం పిలువడుతూ ఉన్నాయి అన్నమాట. కానీ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు 2 నెలలకు ఒకసారి ఋతువు వస్తుంది. అవే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనేటువంటి ఈ యొక్క పేర్లతో 6 ఋతువులుగా ఇప్పుడు మనము పరిగణించుకొని చేసుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క మొదటి ఏకాదశి అయిన దానివల్ల దీన్ని తొలి ఏకాదశి, సంవత్సరంలో మొదటి ఏకాదశి అన్నమాట. దాన్ని అందువల్ల తొలి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. రైతులు ఈరోజు విత్తనాలు నాటుకుంటారు. లక్షణంగా పశువులను అలంకరించుకొని, బ్రహ్మాండంగా వాళ్ళు ఎద్దులను అలంకరించుకొని రైతులు పొలాల్లో విత్తనాలు వేయడం చేస్తారు. కొందరు ఈ ఏకాదశి నాడు, అంటే ఈ ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఏ విధమైనటువంటి కాయగూరలు వాళ్ళు తీసుకోరు, ఆహారంగా తీసుకోరు. మరియు ఇంకా ఏమంటే కారములు బదులు మిరియాలు, జీలకర్ర, పప్పు పదార్థాలు మాత్రమే వీళ్ళు వాడతారు కూరగాయలకు బదులు. ఈ దినము ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి ఈ కలియుగంలో ఇహపర సాధన అనేటువంటిది వాళ్ళకి కలుగుతుంది. ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, వాళ్లకు పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశము ఈ వ్రతాన్ని చేసేటంలో ఉంటుంది. ఇంతకంటే సులభమైనటువంటి పద్ధతి ఈ సంవత్సరంలో మనకు ఉండదు. కావున ఈ దినము అందరూ కూడా ఈ యొక్క తొలి ఏకాదశిని, ఈ వ్రతంలో ఆచరించి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి, కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.